చెప్పు, ఎప్పటి నుంచి తాగుతున్నావు? అసలు నువ్వేం పని చేస్తుంటావు? ప్లంబర్ చేస్తా. ప్లంబర్ పని ఎంత వస్తుంది? ప్లంబర్ పని చేస్తే అంటే ఎవరు ఉండే వాళ్ళు ఇస్తారు లేకపోతే లేదు. ఇస్తారు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అంటే రోజు ఇట్లా కూలి పని చేసి వచ్చి కలదా పడుకునేటోళ్ళు రోజు ఒక 9 వస్తుంది, ఒకటి రాసుకోండి. అంటే ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు జరిగినాయి అంటే ఎప్పుడు చేయగలరు సార్. అంతకుముందు లాక్డౌన్ వరకు 3 నెలలు తక్కువ 3 నెలలు బంద్ చేసిన. ఫోన్ చేసి పడుకున్నామండి లాక్డౌన్ వరకు. బాగుండే అప్పుడు సేవ ఉంటాయి. స్టార్ట్ చేసి మరి ఇంకా మొత్తం డబ్బులు. ఎన్ని రోజులు అయితే ఇట్లా అవస్థ పడబట్టి కళ్ళు తాగింది? 3 నెలలు సార్. 3 నెలలు 3 నెలల నుంచి పడుకునే ఉన్నావు? పడుకోలేదు, 1 నెల నుంచి పడుకున్నా. పడుకుంటే చూస్తాను అటు 3 నెలల నుంచి ఖాళీ కాలే వాళ్ళక పడుకునే ఉంటున్నావు ఇక. అంతే. ఎట్లా ఇలా చెప్పే ప్రయత్నం చెప్పినా వీళ్ళకి ఇట్లా కళ్ళు వాళ్ళకి ఇట్లా అవుతుందని చెప్పేసి మేము అదే పర్ఫెక్ట్ పెరుగుతుంది సార్. అంటే కళ్ళు వాళ్ళు అనుకోలేదు ఏమో నా ఒంట్లో రోగం అనుకున్నాను అంతే. కన్నులు అనుకోలేదు. ఏంది మరి పరిస్థితి? ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక పడుతుంటే మీరు రోజు పని చేస్తారు కాబట్టి మరి ఎట్లా పైసలు ఎట్లా? సార్ దేవుడు పైన భారం అంటే ఉంటా పోతే అనుకోండి. అంటే కళ్ళు కంపౌండ్ వాళ్ళ దగ్గర చెప్పే ప్రయత్నం చేసాం, వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారా? అంటే వాళ్ళు చెప్తే వాళ్ళు ఏమంటారు, నీ ఒక్కరికి ఇట్లుందా అందరికి ఇట్లుందా అని వాళ్ళు ఎవరు నా మీద ఇంత బాగుంది నీ ఒక్కరికి బాగాలేదా అని వాళ్ళు అంటారు. చాలా మందికి అయింది ఇప్పుడు 22 మంది దాకా అయింది. అంటే వాళ్ళు అడగలేదు సార్, నేను అడిగాను బదలమయ్యా. డబ్బులు మన వచ్చి 40 రూపాయలు తీసుకున్నా, 1 రూపాయి తగ్గుంటే 7 మరి డైలీ పోయితున్నాను. 1 రూపాయి తగ్గుంటే కూడా 7 ఫోన్ ఉన్నప్పుడు రాదు లేనప్పుడు సపడా ఉంది. ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా ఎవరికైనా? ఇంతకుముందు ఏం జరగలేదు సార్, ఇదే ఫస్ట్ టైం దెబ్బతిన. కింద ముందు కాడే. ఇంతకుముందు ఒకసారి బంద్ చేసినట్ట షాపులు, మళ్ళీ బంద్ చేసి మళ్ళీ కూడా తెరుపుతుంట. అంటే అప్పుడు కొట్లాడే వాళ్ళు బంద్ చేశారు. వాళ్ళ వల్ల పడక కొట్లాడి లేడీస్ వస్తుంది కదా, బాగా సోపోతే వాళ్ళు మాట్లాడుకోవడం, నాకు కావాలి నీకు కావాలి అట్లా బంద్ చేసి కన్నులు కాదు. అంటే వీళ్ళకి ఓల్డ్ సపోర్ట్ చేస్తున్నట్టు మరి బంద్ చేస్తలేరంటే ఇంతమంది ప్రాణాలతో ఇబ్బంది పడుతుంది కాబట్టి ఓల్డ్ సపోర్ట్ చేస్తున్నట్టు సపోర్ట్ ఏమో సార్, సపోర్ట్ వాంతే సపోర్ట్ ఏమలేదు. బ్యాంక్ గట్టిగా మాట్లాడినా అనుకో, మీరు వెళ్ళి గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని బెదిరిస్తారు. గేట్ దాటి బయట వస్తుంది, గేట్ దాటి మాట్లాడాలి. గేట్ దాటి పడినా 1 రూపాయి తగ్గుంటే ఏమన్నా డైలీ పోతుంటే కదా సార్, 1 రూపాయి తగ్గడం కూడా ఏడు. మరి ఇప్పుడు 2-3 నెలల నుంచి వంటున్నాం అని చెప్పిన వాళ్ళు ఏమైనా పైసలు ఇచ్చినా మరి నీకు ఏమైనా ఖర్చు? 1 రూపాయి మరి ఎట్లా వెళ్తుంది మరి? ఏదో తమ్ముడు ఏదో సార్ వాళ్ళే చూపించి వాళ్ళే చెప్పిన తమ్ముళ్ళే మడతలు ఇదే మడతలు వాళ్ళే ఖర్చులు తీసుకున్నారా? ఖర్చు నాకు బీడలు వస్తుంది. ఇప్పుడు ఎట్లా ఇంతమంది దాదాపు 22 మంది పైగా కూడా హాస్పిటల్ మీకు చనిపోయారు. కంప్లైంట్ ఇచ్చారా దానిపైన? పోలీస్ స్టేషన్ ఎవరు ఇస్తారు? ఎవరు లేదు సార్. హాస్పిటల్కి వెళ్ళిరా మీరు? హాస్పిటల్ ఇప్పుడు చూసుకోలేదా? ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి నాకు అంటే నాకు పిచ్చి వస్తుంది అనమాట. దాని ప్రకారం ఒక 9 days డైలీ పనిచేస్తుంది కదా, ఒక 9 days సెట్ అయిపోతున్నాను. అదేంటంటే తర్వాత బాడీకి అలవాటు అయిపోయింది అన్నది. 9 days సెట్ అయిపోతుంది. నుంచి 90 ఏం బాగలే అది బయటికి లేదు. పిల్లలు దూరం ఉన్నాయి, ఆయన ఎక్కడ పోవాలి? తాగిండు పండుకున్నాడు, దావకాన కోకుండా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు కదా. ఒక అబ్బాయి ఏమో ఆట కట్టుకొని పోయే పిల్లలు తల్లిని, ఆయనకు ఇంకా పెళ్లి కాలే. వాళ్ళ అమ్మను ఎవరు లేక అంటే ఇప్పుడు ఆడు కారు డ్రైవింగ్ పోతాడు, వాళ్ళ అమ్మ వచ్చేటోళ్ళకి తాగి పండుకున్నదేమో, పండుకున్నదాని అనుకుంటే పొద్దుగా లేచేటోళ్ళకి అప్పుడు అంతుంది. ఇప్పుడు ఎవరు పట్టుకునేటోళ్ళే ఆటకు ముడి కట్టుకొని పోయిండాడు. నేమ్సుకో అది బాచుపల్లి తీసుకపోతే వాళ్ళు పట్టలేరంట.
ఇప్పుడు నిమ్స్ క్రాసింగ్ వేసుకొస్తున్నా ఆంటీ అని అన్నాడు. ఇక ఈ గల్లీలో ఒక ఆయన తీసుకుపోయారు, మరి అక్కడ ఏడో ఇచ్చారో తెలియదు హాస్పిటల్లో. ఆయన పేరు ఏం పేరు అనిల్ అంట. కర్ణాటకలో పిల్లలు లేరా వాళ్ళు 5 మంది పెట్ట ఈ గల్లీలోనే, ఒక్క గల్లీలో. ఇక మరి ఏం చేస్తారో మీరే ఆలోచించి అది ఎప్పుడు కరోనా అప్పుడు, ఇప్పుడు కాదు, కరోనా ఉన్నప్పుడు జరిగింది కానీ ఇప్పుడు ఏం జరగట్లేదు. నిన్న మొన్న తాగిన వాళ్ళు ఇట్లా అవుతున్నారు బేట. దీనికోసం మీరు మాట్లాడి చెప్పండి. ఇప్పుడు ఎప్పటి నుంచి నడుస్తుంది. అప్పుడు ఏమన్నారంటే కళ్ళు తాగి అంటే తాగకపోతే అట్లా అయిందని చెప్పారు. మాకు దొరకట్లేదు, ఆ కళ్ళు తాగకపోతే అట్లా అయిందని చెప్పారు. ఇప్పుడు మాత్రము కళ్ళు తాగినందుకు అయింది. అట్లా కక్కుతున్నారు. ఇక వాళ్ళ ఇష్టం, మరి మీరు ఏం చేస్తారో మీరు మాట్లాడండి వెళ్ళి. ఇంకేం చేస్తాం, ఇట్లా ఇది తగ్గనన్నా తగ్గించండి, మా డోస్ తగ్గించమని చెప్పండి. మొత్తం బంద్ చేయాలంటే బంద్ చేస్తే ఇల్లు చచ్చిపోయేలా ఉన్నారు. అందుకని డోస్ తగ్గించమని చెప్పండి. మేము అదే అడుగుతున్నాం. పాపం ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు తాగరు పెద్ద, డబ్బులు ఉన్నోళ్ళు తెచ్చుకొని ఇంట్లో తాగుతున్నారు. డబ్బులు లేని వాళ్ళు మాత్రమే రోడ్డు మీద తాగుతారు కదా. మరి వాళ్ళకి అట్లా అవుతున్నారు, మరి వాళ్ళని పట్టించుకోవాలి. మీరు ఏం చెప్పాలనుకున్నా అంటే డోస్ తగ్గిస్తారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారా, అది చెయ్యండి. అది చేయండి, వాళ్ళకి మంచి న్యాయం చేయండి, వాళ్ళకి మంచిగా చూడమని చెప్పింది. ఈ కళ్ళులో మొత్తం బంద్ చేస్తే ఇంకా మంచిది, కానీ ఇంకా బంద్ చేయరు కదా వీళ్ళు. ఇంకేమైనా ఎవరైనా చచ్చిపోతే అన్ని మానేస్తారు, కానీ ఇటువంటి మాత్రం బంద్ చేయరు. తాగుబోతులను చూసి మేము చేస్తున్నాం. మొగలకు పిల్లలు కొట్టి పిల్లలకు మొగలు కొట్టుకుని చేస్తున్నారు. ఇది వాళ్ళకి మంచిగా ఉన్నది గవర్నమెంట్. అట్లా అని చెప్పండి వాళ్ళకి. మరి 5 మంది ఒక గల్లీలో ఇట్లా అవుతుంది, వాళ్ళైతే బాధపడుతున్నారు సార్ అని చెప్పండి. వాళ్ళకే నేను చెప్తున్నా, గవర్నమెంట్కే చెప్తున్నా. ఇది తగ్గించనన్నా తగ్గించాలి. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు, లేకపోతే వీళ్ళు ఇప్పుడు మంచాన పడి ఉన్నారు, వాళ్ళకి ఎవరు లేరు, మరి ఎవరు చూడాలి, వాళ్ళకి మీరు చేయండి. మరి అది అట్లా చెప్పమని చెప్పండి. ఒక్కొక్క గల్లీలో ఇంతమంది ఇన్ని ఇట్లా అవుతున్నారు. మరి ఈ కల్ కాంపౌండ్ అయినా ఇంకొక వేరే దగ్గర కూడా తాగినరో తెలియదు. మరి ఈ కల్ కాంపౌండ్ తాగిన వాళ్ళకి అట్లా అయిందా, వేరే కాంపౌండ్ కు తాగిన వాళ్ళకి కూడా అట్లా అయిందా, మరి కనుక్కోండి. ఈ ఏరియాకి అయితే మొత్తం ఈ అసలు ఆమెనైతే ఆటకు కట్టుకొని పోయిన పెట్ట. నాకు పొద్దుగల కలకల అయింది, నాకు షాప్ లేకుండా నేను పోయేదాన్ని ఆమె వెంట. ఇక ఇట్లా చేతులు కట్టేసిండు వాటకి, కట్టేసుకొని తల్లిని వేసుకొని పోతే ఇప్పుడు బాచిపల్లి పోయిండు. ఆడ హాస్పిటల్లో పట్టలేరంట. ఆడికి వెళ్ళి వాళ్ళు అన్నారని నిమ్స్ హాస్పిటల్కి పొమ్మన్నారు. ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్కి వస్తున్నాడంట, ఒక్కడే ఉన్నాడు. వాళ్ళ చెల్లి ఇప్పుడు ఊరికెళ్ళి వస్తుంది. ఇక ఆయననైతే 3 రోజులు అయింది కొండపోయి. ఈయనకైతే ఇప్పుడు ఎవరు కొండపోలేరు, అడన్నారు చూసొచ్చారు కదా మీరు. ఆయన కొండపోలేరు. ఇంకొక కుంటే ఆయన ఇంకొక ఆయన ఉన్నారు, 2 ఆల్మొగలు. ఒకరేమో ఇదేంటంటారు ప్రతిమ హాస్పిటల్ ఉందా అండ్లు ఉన్నారు, ఒకరినేమో నిమ్స్ క్రాస్ అయినారు. ఇక వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మా గల్లీలో అయితే ఇది జరుగుతుంది. దీని మీద మీరు ఏం తీసుకుంటారో తీసుకోండి, వాళ్ళకి ఏం చేస్తారో చేయండి, అంతే. 3:30కి తాగింది ఇదే. అయితే తొలాకష్కి మేము పెద్దలకు పెట్టుకుంటాం. మా హస్బెండ్ లేట్ చనిపోయిండు. పెట్టుకున్న ఒక 3 గంటలకు పెట్టినా 3:30కి తాగిన గంట నుంచి మోషన్స్. అసలు ఎంత అదే రోజు తిన్న అన్నమే ఇంకా నాకు ఇప్పటి వరకు అన్నం లేదు. జావ కాసుకున్న తాగిన హాస్పిటల్కి పోలే, టాబ్లెట్ తెప్పించుకున్నా నా కొడుకుతోని. అస్సలు తగ్గలేదు, అసలు ఆగుతలే లేదు. పోదామనే రెడీ అయినా హాస్పిటల్కి. అంతలోనే మా అక్క పోయింది హాస్పిటల్కి. ఇప్పుడు ఆంబులెన్స్ వేసుకోపోయారని ఆమె కూడా ముందు పెట్టింది. మా అక్కనే తోడుకోడలు. నేను ఫస్ట్ నేను సిరికి పెట్టిన, ఆమె ముందు పెట్టుకుంది. మధ్యాహ్నం 12-1 పెట్టింది. నేను 3 గంటలకు పెట్టిన నైవేద్యం. ఇంకా అదే ఒక గ్లాసు టీ గ్లాస్ తాగిన నేను. టీ గ్లాస్కే నాకు మోషన్స్. అసలు నా జీవితంలో ఇది ఫస్ట్ టైం నేను కళ్ళు తాగినంటే తాగిన దాన్ని కానీ మానేసాను. చాలా రోజులు అయింది మానేసి. ఇది మొత్తం అసలు ఇంత ముందుకేమో వాటర్ ఉండేది, లిల్లీలు ఉండేది. ఇది ఇంతగానో కడుపులో వేరుకొని ఎందుకు చనిపోరు ఇంత మందు. అసలు పక్కన వచ్చి ఎవరైనా చంపేసినా ఏమన్నా చేసినా కూడా ఎవ్వరు గుర్తుపట్టరు. అలాంటి పరిస్థితి చాలా మంది చనిపోయారు. మా అంటే వేరే వేరే పక్క ఇంట్లో అవతల మా కుటుంబంలో నేనే తాగిన. మా అబ్బాయి మాకు ఎవరికి అలవాట్లేదు. ఎందుకంటే పెద్దలకి ఎట్టింది ఎవరికి పోయాం, మేమే తాగుతాం. ఇక కోట్ర వెన్న అయితే పక్కన పెట్టేస్తా. థమ్స్ అప్ మా అబ్బాయి తాగాడు అంతే. డోస్ ఎక్కువ కలిపిరంటారు. డోసు ఎక్కువ కలిపినరో ఏమి కావాలి కానీ అందులో ఎలకలు తిరిగినా ఏం తిరిగినా పట్టించుకోరు, చెయ్యరు, అసలు చూడరు. ఎంతమంది కూర్చొని తాగుతారు మగోళ్ళు ఆడోళ్ళు. కానీ మేము తెచ్చుకుంటాం ఎప్పుడన్నా మా పిల్లలతో ఎవరితో తెచ్చుకుంటాం. ఒకరోజు నేను వెళ్ళిన రోజు అయితే ట్యాంక్ లో ఎలకలు ఉన్నాయి. ఎలకలు అందులో ఇక్కడ ఇక్కడ ట్యాంక్ పెట్టినప్పుడు. కానీ చాలా కల్తీ మందు వల్ల, ఈ కల్తీ వల్ల, కళ్ళు వల్ల చాలా మంది చనిపోతున్నారు. తెలిసి కూడా ఎందుకు తాగుతారు? మేము తాగం నాన్న, అస్సలు తాగం. మేము కూరగాయలు అమ్ముతా నేను. పెద్దలకి ఎట్టాలి కాబట్టి తప్పదని అన్ని కోటర్ కళ్ళు అన్ని పెడితే అలవాట్లు కదా, ఆ సిచ్యువేషన్ లో పెడతాం.
నేను షేక్ తాగుతున్నా, నేను తాగుతలేను అసలు. బంద్ చేసి నేను 3 నెలలు అవుతుంది. 3 నెలలు 4 నెలలు నేను అసలు తాగను. చిట్కాలు తెచ్చుకుంటూ ఊరికి లేదంటే ఊరుకుంటాను. నేను కళ్ళే మానిపించమన్నాడు, మానేసాడు. మానేసాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు నీతోటి? మీ కొడుకు ఇట్లా ఎవరు ఉన్నారు? మా అబ్బాయి ఉన్నాడు. నా ఆడకు నానిట్రా రమ్మంటున్నాను. మా అబ్బాయితోనే తెప్పించుకున్నా. నేను కూడా వెళ్తలేను. ఇది ఆయనకు అర్ధ గంటకు నాన్న అక్కడ కూర్చుండు. ఏ నాని ఆడు వద్దంటుండు. ఆడు మెట్ల మీద కూర్చున్న అబ్బాయి నల్ల టీ షర్ట్ దా ఈ అబ్బాయి రానండ్రా. మా అబ్బాయి తెస్తాడు ఎప్పుడన్నా. లేకపోతే నేను తాగం. మా అబ్బాయి తెచ్చాడు. ఇదైతే మా అబ్బాయి తెచ్చింది. ఇది పొద్దున్న పారబోసే నేను వెళ్ళాలి. ఇప్పుడు అసలు నేను నాకు 3 రోజుల నుంచి తిండి లేదు. సండే రోజు నుంచి తిండే లేదు. అడుగు మా అబ్బాయిని. నిమిషం లేక ఇప్పుడు వస్తూనే ఉంది. ఆల్రెడీ ఇప్పుడు వస్తూనే ఉంది. ఆపుకుంటున్నా. ఎందుకంటే కళ్ళు నువ్వే తీసుకొచ్చినావా? ఇక్కడ ఏ షాప్ అన్న? ఇదే షాప్. ఎవరు దాన్ని ఎవరు తెలుసా? ఏమో తెలియదు అన్న. చెప్పిందా మీ మమ్మీ ఇట్లా నాకు ఇట్లా అవుతుందని ఏమైనా చెప్పిందా? 2 days నుంచి అయితే చెప్పింది అన్న. టాబ్లెట్లు వాడడం వల్ల కొద్దిగా తగ్గింది, పర్లేదు. మళ్ళీ అదే ఇవి సాబ్దానాలు కాసుకున్నాక కొంచెం పర్లేదు. ఇంకా అన్నం సండే రోజు నుంచి అన్నం లేదు నాకు. ఆ రోజు నైవేద్యం పెట్టిన అన్నం తిన్నాం తల్లి కొడుకులం అంతే. నేనేం తాగుతలేను. కళ్ళు అస్సలు మానేసి 6 రోజులు అయింది. ఎందుకంటే షేక్ తాగుతున్నా. బాడీ పెయిన్స్, నొప్పులు, మా ఆయన కొట్టిన దెబ్బలు నేను ఆ షేక్ తాగుతున్నాను. ఆల్రెడీ నాకు ఉంది కూడా చూపిస్తా. సరే అన్న, 3 days కింద తీసుకొచ్చి ఉండే అన్న. హాస్పిటల్కి వెళ్తా.